ఈ వీడియోలో మనం క్యాబేజీ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ క్యాబేజీని తీసుకున్నాను. దీన్ని వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, సాయిగుళ్ళు, పచ్చిశనగపప్పును కలిపి 1.5 స్పూన్స్ వరకు తీసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసి వీటిని చక్కగా కలుపుకొని వేగనివ్వాలి. కరివేపాకు హెల్త్కి మంచిది. ప్రతి కర్రీలోనూ నేను స్కిప్ చేయకుండా వేస్తాను. ఇది చాలా మంచిదని చెప్తున్నాను. ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు, ఇది మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకున్నాక ఇంకా దీని మీద మూతను పెట్టి చక్కగా మగ్గించుకొని వేపుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మిక్సీ జార్లోకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలానే కారానికి సరిపడా ఎండుమిర్చి, ఇక్కడ నేను 4 ఎండుమిర్చిని తీసుకున్నాను. అలానే వెల్లుల్లి రెబ్బలు 6 నుండి 8 తీసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి. వీటన్నిటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ క్యాబేజీ ఇంకా మూతను తీసి మళ్ళీ చక్కగా కలుపుకొని ఇంకా మళ్ళీ మూతను పెట్టేసేసి ఇంకా వేగించుకుంటూ ఉండాలి. ఇది మొత్తం వేగడానికి ఒక 5 to 7 మినిట్స్ అలా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేస్తే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తా కలుపుకుంటా చక్కగా వేగించుకోవాలి. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. అలానే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టిన ఇక్కడ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీనిని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి నేను 1 స్పూను కొబ్బరి కారం వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే 1 ఇంచు వరకు మీరు స్టార్టింగ్లోనే మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోండి. లేదంటే ఎండు కొబ్బరి పొడి ఇలా ఉంటుంది కదా, అదైనా ఇక్కడ జల్లుకోండి. నా దగ్గర కొబ్బరి కారం ఉందని నేను అది యాడ్ చేశాను. టేస్ట్లో అయితే ఏం మార్పు ఉండదు. మీరు ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి కారం యాడ్ చేస్తే కొంచెం కారము, సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంక ఇది ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకొని ఫైనల్గా ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన క్యాబేజీ వేపుడైతే రెడీ అయిపోతుంది. ఎవరికైతే క్యాబేజ్ ఇష్టం లేదో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.